అంతా సవ్యంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటున్నారు. రాష్ట్రం ఎక్కడ ప్రశాంతంగా ఉంది? నిన్న మైనర్ బాలికపై దాడి చేశారు, అత్యాచారం చేశారు, కళ్ళ ముందర కనిపిస్తుంది ఈ విధమైనటువంటి సంఘటనలు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టారు. ఇదే మహానుభావుడు, రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తగలబెడితే రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటున్నారు. మరోవైపు చూస్తే ఈరోజు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారిని ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలోనే మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నోరు మెదపరే హోంమంత్రి గారు, ఇవన్నీ కళ్ళకు కనిపించడం లేదా? మరోవైపు రైతులు తమ పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా నడి రోడ్డు మీద పారుపోస్తున్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. లిక్కర్ల మీద అవకతవకలు జరిగిపోయి లిక్కర్ స్కామ్ అని. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏకంగా లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టేశారు. కల్తీ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా. మరోవైపు అప్పులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుంది, ఇవన్నీ కూడా విధ్వంసం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి పని. వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి అనేసి మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పి ఎలక్షన్ల సమయంలో చేసే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా మద్యం బారిన పడి మరణించినటువంటి మరణాలే లేవు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఒక్కదాన్ని కూడా రుజువు చేశారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు గతంలో విధ్వంసం జరిగిందని, అయ్యా నీ పాలనలో అరాచకాలు జరుగుతున్నాయి, అసలైన విధ్వంసం ఇప్పుడు జరుగుతోంది, కళ్ళు తెరువు. ఈ ప్రభుత్వం కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి ప్రభుత్వం, చెవులుండి కూడా వినలేనటువంటి చెవిటి ప్రభుత్వం, నోరుండి కూడా మాట్లాడలేని మూగ ప్రభుత్వం. ఈ కొన్ని ప్రశ్నిస్తుంటే మమ్మల్ని తప్పుపడతారు. ఇవన్నీ వాస్తవాలు కదా. ఎన్ని కేసులు నమోదయ్యాయి? మహిళల పట్ల జరిగిన అఘాయిత్యాలు ఒక్కసారి రికార్డులు చూసుకోమని చెప్పండి. ఒకసారి డ్రగ్స్ కేసులు ఎన్ని నమోదయ్యాయో ఒక్కసారి రికార్డులు చూసుకోమని చెప్పండి. ఈరోజు రైతు ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి రికార్డులు చూసుకోమని చెప్పండి. మాటలు కాదు, ఆరోపణలు కాదు. ఈరోజు రైతులు, ప్రజలు, అన్ని వర్గాలు కడుపు పంటతో ఉన్నారు. ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామని. అది చేత కాకుండా మా మీద ఆరోపణలు చేస్తారు. శాంతి భద్రత పర్యవేక్షణ ఎవరిది? ప్రతిపక్షాలదా, అధికార పక్షాలదా? అధికార పక్షం ఎందుకు విఫలం చెందుతోంది? ప్రశ్నించే హక్కు మాకుంది. మీరు ప్రశ్నించేదానికి అలాంటి ఘటనలు జరగకుండా చూడండి, సంతోషం అప్పుడు.